మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పడిచేసే భారతదేశ బలవంతుడి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం అని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడి క్రియలు నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం అని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతుడి క్రియలు నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం అని యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి ఆరోపణ చేసే బలవంతుడి గిరిలు నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతుడి గిరి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తే ప్రతి మరణం శక్తి బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడి గిరిలు నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ఆరోపణ చేసే బలవంతుడి గిరిలు నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతుడి గిరి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి పద20 ప్రకటన యేసుక్రీస్తున్నాం చెతకు దొరుకుతున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఓ రికల్ల శాందర కల్ల మాందరు కురుబల బరబు ఓ థ్యాంక్ యూ జీసస్ రీబల మాందర సతత కుటుంబానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన చిన్న బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్ రీకల బరబ యవనస్తుల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రగల మషకదర హుల్ బాదరగల బరబు రదదరి హిల్ మాందరగల జగదరగల సాగుల వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ విశ్వాసుల వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రయాణ మార్గాలకు రాకపోకలకు ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. గ్రబల దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీన పరిచయం మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిదాద్ర గ్రోబ్లాంద్రే జిదెదెదెరిగెరెబెలబో రిదాద్ర గిరబల బరష భయంకరమైన తలపల బలహీన పరిచయం చేతబడి చేలంగా మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆహాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన బిడ్డలు చదువుకున్నతమైన భవిష్యత్తుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబస్ అందరగల బాందరగల బలాందర జగదరగుల బరబరబో ఉర్రబల బరబరి శిఖదరగల బాసేందరిగిరి బిల బరదరిగిరబో రిదదరగిరబల బరి శిఖదరగల బరబర గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ప్రతి ఒక్కరి ప్రాణాత్మదేయాల ఆలోచన తలపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిదదరగుల మషకదరగల బరబో రజగదరిగిల సదదరగుల మాందరి స్థితిరిగిరిబల బరబో రదద్రద్రద్రగ్రబ్లంద్రు లబస్సెగిరిబల బరదరిగిర బరబ ఓ రిక్రబల సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అనేక నూతన ఆత్మల రక్షణకి రక్షణార్థమైన మారు మనసులను ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపులకు థ్యాంక్ యూ స్వార్థ పిలుపులకు కాపరి పిలుపులకు బోధక పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్నాం బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన దేవుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలు దర్శనాలు ప్రణాళికలకు థ్యాంక్ యూ లార్డ్.
తలాంతులకు, నైపుణ్యతలకు, సామర్థ్యాలకు, కృపావరాలకు, అభిషేకాలకు వ్యతిరేకంగా పనిచేసే మంత్రి విద్య బలవంత డిగ్రీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీదాద్రో లండర హల్బుదురుగుల బస్సదదదరగల బదరిగిలబు రితదదరగల బషాండరగల బదరిగిల మస్సదదరగల బరబరబ రతదరగల బసందరగు హురుబల బదురు గురబ బదురు గులబ బదురు గులమందరగల బదరిగిరబు రబబ దేవుని యొక్క రాజ్యమునికి విరుద్ధంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంత నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమైన వదిలికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. విడుదల ఆరాధన అభిషేకం మనకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంత నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. తండ్రి ఆత్మీయత ప్రార్థన మనసు హృదయం ఏకాత్మతో ప్రతి ఒక్కరిని చేరి నాటకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఆత్మీయ వెలుగు లేకుండా నిద్రమతి కలిగించే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీదాదరగుల మషకదరగల బదరిగలబ ఉర్రబబల కురుబలాందరుగల బషేడిగదరిగల బదరుగల బరదరిగరబో ఉర్రతత్రకరబల బ్ల బ్ల షకడకదర హల్ బాందరగల బదరిగరబరో లగరదరిగరబల బరబరిషబదరిగరమాందరి ఆత్మీయత ప్రార్థన విడుదల ఆరాధన అభిషేకం నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసిన ప్రాణాత్మదేల ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబాల బిడ్డల సంఘాల సమస్తము విరిచి నీ విరుచుట యేసుక్రీస్తు రక్తం చేత గురిబెల రక్తం చేత కలపరి శిల్వ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన జకర్యా 2:5 ప్రకారం అగ్నికంచిన ప్రకారంగా విడుదల చేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఓ పరలోక సైన్య సమూహానికి కావాలి దూతల నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని పనిని ఆటంకపరిచే సలబలు టోబియా శ్రోది అరబియు లాంటి బలవంత నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. విద్యాతరోగుల బరమ ప్రతి ఒక్కరి మనసులు కృంగదర కలిగించి చేతబడి జలంగి మంత్రి విద్య బలవంత నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అనారోగ్యాలు కలిగించే మంత్రి విద్య బలవంత నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆత్మీయత ప్రార్థన విరతం గురుబమనేదో మధ్యలో శాపనాలు బదులు పెరగొట్టి వేసిన దృష్టి అగ్ని బాణాలను యేసుక్రీస్తున్న చాలాచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషాడగిలా మందులు గరబ ఓ శక్తి గల నీ వాక్య లేఖనాల ద్వారా నేను ఆత్మీయ మనోనితలను వెలిగించబలక నజరుడైన యేసుక్రీస్తున్న విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిదాదరగల భాషాండరగల బదరిగిరబరబ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలను ఆరినంత వరకు నజరుడైన యేసుక్రీస్తున్న విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కన్నులు ప్రతి ఒక్కరు నజరుడైన యేసుక్రీస్తున్న విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి లైఫ్ వ్యతిరేకంగా భవిష్యత్ ద్వారా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ కలిగించే ఇష్యూస్ కలిగించే ప్రతి బలవంత డిగ్రీలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిదాదరగల షడగదరగల బదరగురబు రిదాదరగల షకదరగల బలందరగల బలబరిషిగదరగల బెరెబెరెబెరెబెరెబెరెగల బరబరబ ఓ రెబల బరబరబరి అర్ధకని ప్రార్థన జీవితాలకు దేవుని వాక్య ధ్యాన జీవితాల వాక్యానుసారమైన జీవితాల దేవుని తన సహవాస జీవితాల వ్యతిరేకంగా చేసే మంత్రి విద్య బలవంత డిగ్రీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన దేవుని చిత్తమైన ఆలోచన తలంపుల ఉద్దేశాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఉద్దేశాలు కలిగించేది సరిచేసే మంత్రి విద్య బలవంత డిగ్రీలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన మా స్వాస్థ్యములకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంత డిగ్రీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉర్రాకర్ర బలబరబరిషబదర ప్రతి ఒక్కరికి కష్టాతీతాలు ఉద్యోగాలు భూపాల వాళ్ళకి థ్యాంక్ యూ. ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రబలబరబరిషకదరగల బరబదరిగిలబో ఉర్రగల బర ఆర్థిక సంబంధమైన అభివృద్ధిని అడిగించే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషకదరగల మందురుగుల బరదరిగిరబో రదదదదర బలపరిషిగిరిగిర బలబరబరి ఇందరుగుల పరిషిగిరిగిర బరబరబో లదదరి హిర్ బలతురుగుర బ్లాంద్రు లబసెందరిగిర బరబరబరదరిగిర బరబరబ ఉర్రతత్రత్రక్ర బలబరబర అంధకార స్థలం ఉంచబడి రహస్య స్థలమన మరగంద నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉర్రగల బబదరుగుల బబషకడగదరుగుల మసదదరుగుర బలదరిగిర బరబ ఉర్రదదదరుగుల బసెందరిగిర బరబల మందురుగుల బరబరిషిగిరిగిర బరబరబరబ ఉర్రతత్రక్ర బలబరబరబరదరుగుర ప్రదేశాల రాష్ట్రాల జిల్లాలో పట్టణాల నగరాల గ్రామాల మండల ప్రతి ప్రాంతాల్లో ప్రతి వీధుల్లో ఉన్నటువంటి సాతానిక విగ్రహ బలిపైన రిబియోటి ప్రతి ప్రకారం బెల్లగించి ప్రకటి నాశనం చేస్తున్న. థ్యాంక్ యూ జీసస్. ఆకాశం అందగర దురాత్మమైన భూమన్న దురాత్మ శక్తులకి ఇస్తున్నటువంటి ఆదేశాల సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో తెంచి వేసిన. థ్యాంక్ యూ జీసస్. తిరిగిన ప్రతి ఒక్కరి కట్ల పడే కట్టు నహం 1:13 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామములో తెంచి వేసిన. 38 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాడులు రగుడుతున్నాను. యేసునామముల రదదదర శకరగల బరబదరిగిరబో రిదదదరగల బలమందరగల బరబర శకదరుగల బరబరబరబు రిద్రాద్రాద్రాగ్ర బలాంద్రు లబాసెండిరిగిల బలాందురగల బలబరంద్రి జగదరిగిల బరబరబ ఉర్రతత్రగల బలబరబరబరబర శకదరు
ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, సంకల్పాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఊరామాంద్రో హోల్ బరబల బరబరి శిఖదరిగిర బరబరబరబ ఉర్ర బరబర బరదరుగర బలబర బరదరిగిల మందురు గలబర శిఖదిరిగిర బరబరదురిగిర బలాందురు గలబర దరిగిరబు రదదరిగల బరబర దేవుని నిర్లక్ష్యపడి బలవంతుని మందిర విద్య కార్యమునందరిని యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆత్మీయత ప్రార్థన అంత పరిశుద్ధాత్మ ఆదినంత వరకు మరి అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. షడరగల మాందరుగల బాందరగల బరబరబు రదదరగల బాందరగల షకటకతరుగల బసిదిదిరిగల బెరెబెరెబి రుద్రద్రద్రద్రగ్రబల షకటకతరు హల్ మాందరగల బదరుగురుబు అల్దర జగదరగల బసిదిదిరిగిరిబిలిబి దిరిగిలిబిదిరిగిలిబిలిబి రెదె దిరే గిరే బెలె బ్రె దిరే గిరే బెలె దిరే గిరే బెలె దిరే గిరే బెలె దిరే గిరే బెలె బెలె దిరిగిలిబిలిబి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన
ప్రార్థించగా రసాల బ్రద్దాలే పాటలతో ప్రార్థించగా రసాల బ్రద్దాలే యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది సింహాల బోనైనను
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తం, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయి.
బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. బల బల బలమందర గరబు శకర బబ బలమందర గల వర వర వరబ ఓరండల గరమందర గురు గురు గురబు ఓర బల బర బర బల వర వర వరబ ఓరగల బర బల వర మందర గర బలబు శకర బల బర బల బర బలబు ఓరందల గర బల బర బర వరబ ఓర బల బర బల బర బరబు రదదరగల మందర గల వర వర వరం శకర బల మందరి గిరి విలిబి రికలమ మందర గల వర బల వరవు షడర గల మందరి గిరి విలిబి రబల వర బల మందర గల వర వర వరవు ఊరండల దర గల వర వరవు రిదదర గల మందర గల వర వరవు శకర మందర గుర గురవు రబల మందరి గిరి బిలి బిరి బిలి బిరి బి ఉరగల బర 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 బదరు గురు ఉరబల బర బల బరందరి గిరి బల బర బరు షడర గల మందర గల బరబ రిదదర గల మందర గల మందర గల బర బరబ రషగదరు గల మందరి గిరి బి రిగల బబ బల మందర గల మందర గల బరబ కల్బర బల బల మందర గరబు శగర బల బదరు గల బర బరువు. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాలసంలో ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వేనగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని వాక్యమునకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధలకు నజరనే సునామలో కొట్టివేస్తూ ఓ నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నీ సత్యం వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగులాగున ప్రతి ఒక్కరి జీవితాల్లో బంధకాలు తెంచివేయబడులాగున మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, మంత్రి విద్య ఆత్మలు దేవుని నిర్లక్ష్య పెట్టే విధానంలో కొన్ని ఇంకా మనతో దేవుడు మాట్లాడుతూ ఆ దేవుని నిర్లక్ష్య పెట్టే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు రక్తంలో విరగొట్టాలి, ఇంకొన్ని సత్యాలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నిర్లక్ష్య పెట్టే ఆత్మల గురించి జఫన్యా ఏమని చెప్పి ఉన్నాడండి. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చదువుదాం. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని నిర్లక్ష్య పెట్టే ఆత్మల గురించి కొన్ని సత్యాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే 1వ వచనం, యూదా రాజుకు ఆమోను కుమారుడునైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడుగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడుగు జఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవాకు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరును లేకుండా మనుష్య జాతిని నిర్మూలం చేసేదను. ఇదే యెహోవాకు. నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్ఠితులకు వారిని దాని అర్చకులను నిర్మూలం చేసేదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కు వారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణం చేయు వారిని నేను నిర్మూలం చేసేదను. అలాగే 6వ వచనంలో, యెహోవాను అనుసరింపక ఆయన్ను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేసేదను. హల్లెలూయా. యూదుల పలు రకములైన పాపాలకు వారికి విరోధంగా కఠినమైన న్యాయ తీర్పు తెలియజేయబడుతుంది జఫన్యా గ్రంథంలో. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే
యూదా ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు చెప్పే మాటలు అక్కడ మనం గమనించినట్లయితే భూతలం మీద నుండి సమస్తాన్ని నేను తుడిచివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని తుడిచివేస్తానని మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఈ దేవాది దేవుని, జీవం కలిగిన దేవుని, సజీవుడైన దేవుని విసర్జించినందువల్ల, నిజ దేవుని విసర్జించినందువల్ల, ఈ భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్తని విసర్జించినందువల్ల, సకలమును సృష్టించిన సృష్టికర్తని విసర్జించినందువల్ల ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కదాన్ని తుడిచివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఈ వచనాల్లో, హల్లెలూయా, దేవుడు జెఫన్యా ద్వారా ఇప్పటికి ఇంకా నెరవేరక ఎప్పుడో భవిష్యత్తులో రాబోయే సమయం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, జలప్రళయం ద్వారా సమస్తాన్ని ఇక నాశనం చేయలేని దేవుడు నోవాహు మాట ఇచ్చాడు. అయితే అగ్ని వల్ల కలగబోయే నాశనాన్ని గురించి జెఫన్యా మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే దేవుని విసర్జించడం వల్ల ఇటువంటి భయంకరమైన పరిస్థితి భూమి మీద ఎదుర్కోవడం జరుగుతుంది. దేవుడే మాట్లాడుతున్నాడు, ఈ భూమి మీద ఉన్న వాటిని సమస్తాన్ని నేను తుడిచివేస్తానని. మంత్రి విద్య ఆత్మలు దేవుని విసర్జించేలా చేస్తున్న ఆ క్రియలన్నిటికీ తగిన ప్రతిఫలాన్ని, తగిన తీర్పు దేవుడు తీర్చబోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని తుడిచివేసే టైము, సమస్తాన్ని తుడిచివేసే టైము, మనుషులను, జంతువులను తుడిచివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన విసర్జించిన ప్రతి ఒక్కరిని కూడా, గాలిలో ఎగిరే పక్షులను, సముద్రంలో ఉన్న చేపలను, దుర్మార్గులను, వారి పతనానికి కారణాలను తుడిచివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మానవ కోటిని భూతలం మీద నుంచి నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది రాబోయే టైంలో, రెండవ రాకడలో మనం చూడొచ్చు సమస్తాన్ని దేవుడు ఎలా తుడిచివేయబోతున్నాడు. దేవుని విసర్జించినందువల్లే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ భూమి మీద చోటు చేసుకోబోతున్నాయి. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తి జీవితంలో దేవుని విసర్జించే ఆలోచన చేత, ఆ విసర్జించే క్రియల చేత, ప్రవర్తన చేత నడిపించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా దేవుని విసర్జించినటువంటి దేశాలు గాని, రాష్ట్రాలు గాని, జిల్లాలు గాని, పట్టణాలు గాని, నగరాలు గాని, గ్రామాలు గాని, మండలాలు గాని, ప్రజలు గాని, అధికారులు గాని, ఆ ప్రదేశాలు ఏమైనా సరే దేవుడు పూర్తిగా తుడిచివేస్తానని మాట్లాడుతున్నాడు. ఈ జల ప్రళయం అప్పుడు ఏ విధంగా నోవా టైంలో మొత్తం తుడిచిపెట్టబడిందో, కానీ ఇప్పుడు అగ్ని ద్వారా తీర్పు తీర్చబోతున్నాడు అనేది ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. హల్లెలూయా. ఆ మాటను మనం ఏ విధంగానంటే పేతురు రాసినటువంటి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 2 పేతురు పత్రికలో 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వెంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకుని లయమైపోవునట్టు, పంచభూతముల మహావెంట్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినటువంటి మాటల్లో పేతురు ద్వారా తెలియజేయబడుతున్నాయి. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశములను, క్రొత్త ఆకాశముల కొరకును, క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను మనం చూసి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాటను మనం గమనించినట్లయితే, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయో, ఎలాంటి స్థితిగతులు భూమి మీద చోటు చేసుకోబోతున్నాయో ఈ వచనాల్లో చెప్పబడి ఉంది. దొంగ వచ్చినట్లుగా ప్రభు దినం రాబోతుంది. ఆ దినమున ఆకాశాలు మహాధ్వనితో గతించబోతున్నాయి, పంచభూతాల మిగిటమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోబోతున్నాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతుల మహావేండ్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. దేవుని విసర్జించేటటువంటి వారి జీవితాల్లో పరిశుద్ధమైన జీవితం ఉండదు, దేవుని కొరకు కనిపెట్టే జీవితాలు ఉండవు. వారికి వచ్చే నాశనం ఏ విధంగా ఉంటుందో దేవుడు ఈ వచనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ దేవుని రాకడ లోపు ఇలా విసర్జించే జీవితాలు, దేవుని విసర్జించి జీవించే జీవితాల నుంచి విడుదల కలగాలి. అది ఏ అధికారంలోనైనా, ఏ దేశాల్లోనే, ఏ ప్రాంతాల్లోనైనా ఇలాంటి భయంకరమైన రాకడ దినాలకి ఏ విధంగా వారు లయం కాబోతున్నారో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ప్రాంతాలు, ఆ ప్రదేశాల ప్రజలు అలాంటి విపత్తులో పడకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల
ఉదయకాల వాక్యము ద్వారా థ్యాంక్ యూ లార్డ్, దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవించనికుండా జీవం కలిగిన దేవుని విసర్జించేలా చేస్తూ దేవుడు కోరుకున్న రీతిలో ఇక్కడ మాట్లాడే విధంగా పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా జీవించనీయకుండా చేస్తున్న ఈ మంత్రి విద్య ఆత్మ దేవుని విసర్జించేలా చేసిన బలవంతుని క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడిన వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడో రాబోతున్న లోక వినాశనం గురించి ప్రకటించాక ఇప్పుడు యూదా యెరూషలేం శిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇది త్వరలోనే వస్తుందని చెబుతున్నాడు. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో ఇది నెరవేరింది. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు అక్కడ మనం గమనించినట్లయితే యూదా వారికి యెరూషలేం నివాసులందరికీ వ్యతిరేకంగా నా చేయి చాపుతాను అంటున్నాడు. ఎందుకని? వారు యూదా వారు యెరూషలేం వారు దేవుని విసర్జించినందువల్ల. దేవుని చెయ్యి ఎప్పుడు దేవుని ప్రజల మీద విరోధంగా చాపబడుతుంది అంటే వారు దేవుని విసర్జించినప్పుడు. యూదా ప్రజలు యెరూషలేం ప్రజలు కూడా దేవుని విసర్జించిన తర్వాతనే వారికి విరోధంగా దేవుడు చేయి చాపుతానని చెప్పడం జరిగింది. అంతేకాదు బయలుదేవుడి భక్తుల్లో మిగిలిన వాళ్ళను, ఆ విగ్రహాన్ని ఆరాధించే వాళ్ళను, పేర్లను వాడి పూజలు నిర్మూలిస్తానంటున్నాడు. అంటే యూదా ప్రజలు యెరూషలేం ప్రజలు కూడా విగ్రహారాధన వైపు మళ్ళుకోవడాన్ని బట్టి దేవుడు తన చెయ్యిని విరోధంగా వారి పేద ఎత్తి వారి అందరినీ ఆ బయలు ప్రవక్తలతో సహా నాశనం చేస్తానని దేవుడు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, బయలు విరోధంగా వాళ్ళకి చెయ్యి ఎత్తుతాననేది యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటను మనం గమనించినట్లయితే అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ విధమైనటువంటి దేవుని ఉగ్రత దేవుని విసర్జించిన వారి మీదకి వస్తుందని దేవుడు మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. అక్కడ వాళ్ళు దేవుడిని ఏ విధంగా విసర్జించారో, దేవుడు ఏ విధంగా వారి మీదకి ఆ ఉగ్రత కుమ్మరించబోతున్నాడో, ఆయన చేయి విరోధంగా ఎలా ఎత్తి ఉన్నాడో ఆ వచనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనకి తెలియజేయడం జరిగింది. అలాగే ఇర్మియా గ్రంథంలో 51వ అధ్యాయంలో 20వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు, నీ వల్ల నేను జనములను విర్రగొట్టుచున్నాను, నీ వల్ల రాజ్యములను విర్రగొట్టుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు ఎలాంటి పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకుంటూనే దేవుడు ఏ విధంగా చెయ్యి ఎత్తుతాను విరోధంగా అంటున్నాడో. ఇజ్రాయెల్ ప్రజల మీదకి, యూదా యెరూషలేం వారి మీదకి, యూదా వారి మీదకి వారి జీవం కలిగిన దేవుని విసర్జించడం బట్టి దేవుడు విరోధంగా చేయెత్తడం. అక్కడే కాదు, ఈ రోజుల్లో కూడా ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తారో విసర్జించి వారి మీదకి దేవుని చేయి విరోధంగా ఎత్తబడుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు మాట్లాడుతున్న మాట, వాళ్ళు బయలుదేవతల్ని అనుసరించారు. యూదా వారు గాని యెరూషలేం వారు గాని బయలుదేవతలు అనుసరించడం వల్లే దేవుడు విరోధంగా వారికి చేయి ఎత్తడం జరిగింది. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 11వ వచనం మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏమనంటే 2వ అధ్యాయం 11లో ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించారని. అంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఎదుటే కీడు చేశారు. మంత్రి విద్య ఆత్మలు దేవుని విసర్జింపజేసే ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని ఎదుటే కీడు చేసేవారిగా, అలాగే విగ్రహాలతో వాళ్ళు సంబంధాలు పెట్టుకుని విగ్రహాలని ఆరాధించేవారిగా ఉంటారు. ఈ రోజు దేవుడు అదే చెబుతున్నాడు. దేవుడు వారికి విరోధంగా చేయడానికి కారణం ఏంటంటే యెరూషలేం వారి మీదకి, యూదా వారి మీదకి దేవుని ఎదుటి వారి కీడు పనులు చేశారు. వాళ్ళ పితరుల దేవుడు విగ్రహారాధన, జీవం కలిగిన దేవుడు విడిచిపెట్టి విగ్రహారాధన వైపు మళ్లించబడి వాళ్ళ మీద దేవుడు చేయి ఈ విధంగా ఎత్తడం జరిగింది. ఆమె చూద్దాం. అలాగే ఈ దేవుడు ఏమంటున్నాడంటే ఈ బయలు పూజారిని నేను పూర్తిగా నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే జీవం కలిగిన దేవుని విడిచిపోయేలా చేస్తున్న ఈ బయలు పూజారుల క్రియలు నేను హతం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ రాజుల గ్రంథంలో మనం చూడొచ్చు 21వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకునే విగ్రహముల వలన యూదా వారు పాపం చేయుటకు కారకుడాయను. కావున ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా వినువాని 2 చెవులు గింగురు మన్నంత కీడు యెరూషలేం మీదకిని యూదా వారి మీదకిని రప్పించచ్చు. హల్లెలూయా.
దేవుడు ఎందుకు యూదా వారి మీదకి కీడు రప్పిస్తానంటున్నాడు? మనం చూసినట్లయితే ఆ వచనాల్లో మనషే, యూదా రాజైన మనషే హేమైన క్రియలు చేయడం జరుగుతుంది. మంత్ర విద్య ఆత్మను ఒక వ్యక్తిలో దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపించినప్పుడు హేయమైన క్రియలు, దేవునికి హేయమైన క్రియలు వారు చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగినట్లుగా తనకు ముందున్న అమోరీలకు మించిన చెడు నడత కనబరిచారు. అంటే దుర్మార్గమైన చెడు నడత నడిచేవారిగా ఉంటారు ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల చేత దేవుని విసర్జించిన వాళ్ళ జీవితాలను మనం ఇక్కడ గమనించినట్లయితే. అంతేకాదు వాళ్ళు ఎలా ఉంటారంటే విగ్రహాల వలన యూదా వారి పాపం చేయడానికి మనషే కారకుడయ్యాడు. సో వాళ్ళు విగ్రహ సంబంధమైన పాపాలను అంటించుకున్నారు. దేవుని విసర్జించే వాళ్ళలో ఉండే పాపాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇజ్రాయేలు, యూదా వారిలో, యెరూషలేము వారిలో. ఇజ్రాయేళ్లకు దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, వినేవారి చెవులు రెండు కూడా గింగురుమన్నంత కీడు యెరూషలేము మీదకి, యూదా వారి మీదకి రప్పిస్తాను అంటున్నాడు. ఎందుకని దేవుడు ఇంత భయంకరమైన శిక్ష వారికి పంపిస్తున్నాడంటే, హల్లెలూయా, వారు దేవుని జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి, హల్లెలూయా, వాళ్ళు పూర్తిగా విగ్రహారాధన వైపు మళ్లించబడ్డారు. కాబట్టి నేను షోమ్రోను కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులకును సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. అంటే పూర్తిగా మొలకలు లేకుండా నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని విసర్జించిన వాళ్ళ జీవితాల్లో ఎంత భయంకరమైన శిక్షను దేవుడు పంపుతాడు. హల్లెలూయా. పూర్తిగా తుడిచివేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా స్వాస్థ్యంలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదని అంటున్నాడు. హల్లెలూయా. ఇది భయంకరమైన పరిస్థితి. దేవుని విసర్జించే వారి జీవితాల్లో దేవుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని వారి జీవితాల్లోకి వారి మీదకి నడిపిస్తున్నాడు. యూదా వారిలో కానీ యెరూషలేము వారు, వాళ్ళు దేవుని విడిచిపెట్టబట్టి ఇలాంటి శిక్షకు అర్హులయ్యారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మలు, దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపించబడే వారిలో వారు కూడా ఇంత భయంకరమైనటువంటి స్థితిలో, అంటే జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేసి అన్య విగ్రహ సంబంధమైన వాటితో వారు నడిపించబడడం జరుగుతుంది. అటువంటి వారి మీదకి దేవుడు భయంకరమైన కీడును, రెండు చెవులు గింగురుమన్నంతగా పూర్తి కీడు వారి మీదకి నడిపిస్తానంటున్నాడు. ఒక పళ్ళని పూర్తిగా కడిగి బోర్లిస్తే ఎలా ఉంటుంది అలా పూర్తిగా యెరూషలేము మొత్తాన్ని తుడిచిపెట్టేస్తానంటున్నాడు. కారణం ఏంటి అంటే జీవం కలిగిన దేవుని విసర్జించడమే. పూర్తిగా అన్ని పరిస్థితులు నాశనం అవడం అనమాట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనం కూడా ఒక మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 18లో యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను, అలాగే ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు నీ దినమున నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. సో ఎక్కడికి వెళ్ళినా ఇర్మియాని ఎలా నియమించి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రాకారం గల పట్టణంగా నేను నియమించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ వచనాల ద్వారా, హల్లెలూయా, దేవుడు బయలుపరుస్తున్నది. ఎందుకంటే అక్కడ అందరూ ఇర్మియా ప్రవక్తకి వ్యతిరేకులు అవుతారు. అందుకనే యూదా వారు కానీ, అక్కడ చెప్పబడినటువంటి యెరూషలేములో ఆ యూదా రాజుల విషయం, అధికారుల విషయం, యాజకుల విషయం, ఆ దేశ ప్రజల విషయం దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాతో. వీళ్ళందరూ నీకు వ్యతిరేకులు అవుతారు. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, యూదా రాజులు నీకు వ్యతిరేకం అవుతారు, యూదా అధికారులు నీకు వ్యతిరేకం అవుతారు, యూదా యాజకులు నీకు వ్యతిరేకం అవుతారు, యూదా దేశంలో ఉన్న ప్రజలే నీకు వ్యతిరేకం అవుతారు. అయినప్పటికీ కూడా ఈ రోజునే నేను నిన్ను ప్రాకారములున్న పట్టణం లాగా, ఇనుప స్తంభం లాగా, కంచు గోడల్లాగా చేస్తున్నాను అంటున్నాడు ఇర్మియాని. ఎందుకంటే అంతా అక్కడ ఇర్మియాకు వ్యతిరేకులు అవుతారు. పాలకులు, ప్రజలు, మతాధికారులు, అతనికి బాసరిగా నిలవలసిన వారే అతనికి వ్యతిరేకులు అవుతారు. మంత్ర విద్య ఆత్మలు, దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపించబడిన వారి జీవితాల్లో మనం చూసినట్లయితే, ఆ దేవుని విసర్జించేలా చేసే ఆత్మలు దేవుని ప్రజలకి అందరూ వ్యతిరేకులు అయ్యేలా చేస్తాయి. అందరూ వ్యతిరేకులు అయ్యేలా చేయడమే కాకుండా అక్కడ మనం చూడొచ్చు, అతడు అంతా ఎదురు తిరుగుతారని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. సో ఎక్కడైతే దేవుని యొక్క ప్రజలు, ప్రవక్తలు నిజంగా దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని విసర్జించే ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఆ దేవుని ప్రవక్తల మాటలకి ఎదురు తిరగడమే కాకుండా ఏమాత్రం కూడా ఆయన అంగీకరించరు. ఇర్మియాకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని దేవుడు ముందుగానే చెబుతున్నాడు. అందుకే ఏమంటున్నాడు, అతడు ప్రపంచం అంతటికి ఎదురు నిలిచి ఒంటరిగా పోరాడాలి. కొన్నిసార్లు మన పరిస్థితులు దేవుడు చెబుతున్న వాక్యాన్ని, దేవుడు చెబుతున్న మాటలను ప్రకటించడానికి అందరూ ఎదురుగా తిరిగినప్పుడు ఈ ప్రపంచం అంతటికి ఎదురు నిలిచి మనం పోరాడి అక్కడ దేవుడి వాక్యాన్ని, దేవుని మాటలు ప్రకటించవలసి ఉంటుంది. ఇప్పుడు ఇర్మియా కూడా
ఏ మాత్రం దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళ మధ్యలో, దేవుని విసర్జించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అధికారుల మధ్య, దేవుని విసర్జించినటువంటి పాలకుల మధ్య, దేవుని విసర్జించినటువంటి ఆ దేశ ప్రజల మధ్య ఇప్పుడు దేవుని మాటలు చెప్పాలి. ఎవరినైతే వాళ్ళు తృణీకరించారో జీవం కలిగిన దేవుని, ఎవరినైతే వాళ్ళు వద్దనుకున్నారో ఆ దేవుని గురించే ఇప్పుడు మాట్లాడబోతున్నాడు ఇర్మియా. ఆ మాటలు ఇప్పుడు అసలు వాళ్ళు వినిపించుకోవడానికి ఏమాత్రం ఇష్టంగా లేదు, ఎందుకంటే జీవం కలిగిన దేవుడినే వాళ్ళు విసర్జించారు కాబట్టి. సో దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రపంచం అంతా ఎదురు తెలిసినా ఒంటరిగా పోరాడాలి. ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగినా, దేవుని వాక్కుని వినిపించుకోకపోయినా, జీవం కలిగిన దేవుని విసర్జించిన వాళ్ళ దగ్గర ఎదురు నిలిచి అంటే పోరాడాలి ఇప్పుడు ఆ మాటలు, దేవుడి మాటలు చెప్పడానికి. అయితే అక్కడ మనం చూడొచ్చు, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకు ఒక సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31లో, ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇంతమంది వ్యతిరేకతల మధ్య ఇర్మియా దేవుడే ఆయన పక్షాన ఉంది దేవుడు, ఈరోజు మన పక్షాన ఉన్నవాడు కూడా ఆయనే. ఎలాంటి వ్యతిరేకతలు, ఎట్లాంటి వ్యతిరేకులు మన మధ్యలో మన చుట్టూ ఉన్నా మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి ఏ విరోధి మనల్ని ఏం చేయలేడని ప్రపంచానికి ఎదురు నిలిచి దేవుడు చెప్పమన్న మాటలు చెప్పి తీరాలి. ఈ మంత్రి విద్య ఆత్మలు దేవుని విసర్జించేలా చేసే వారిలో ఎదురు తిరిగే స్వభావాలు, తిరుగుబాటుతనం చేసే స్వభావాలు, దేవుని పూర్తిగా తృణీకరించిన వారిలో మనం చూడొచ్చు. హల్లెలూయా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా ఈ విధంగా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే సత్యంతో ఇప్పుడు నిలబడాలి. దేవుడు నా పక్షాన ఉన్నాడని సత్యంతో తను ఇప్పుడు ఆ మాటలు, దేవుని వాక్కులు అక్కడ ఎదురు తిరిగే యూదా ప్రజల మధ్య, ఎదురు తిరిగే ఆ యెరూషలేము ప్రజల మధ్యలో చెప్పాలి. హల్లెలూయా. ఆ పాలకుల మధ్యలో చెప్పాలి. హల్లెలూయా. కీర్తనలు 118వ కీర్తనలో 6వ వచనం చదువు. అక్కడ ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరచడం జరుగుతుంది. 118వ కీర్తనలో 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఇర్మియా అక్కడ దేవుని విసర్జించిన యూదా ప్రజల మధ్యలో, దేవుని విసర్జించిన యెరూషలేము ప్రజల మధ్యలో యెహోవా నా పక్షాన ఉన్నాడు, నరులు నాకేం చేయగలరు, పాలకులు నాకేం చేయలేరు, పాలకులు నన్నేం చేయలేరు, అధిపతులు నన్నేం చేయలేరు అన్న ధైర్యంతో ఇప్పుడు దేవుని వాక్కుని దేవుని విసర్జించిన వారి మధ్యలో ప్రకటించాలి. కొన్నిసార్లు మన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు, ప్రతికూలమైన వాళ్ళ మధ్యలో దేవుడు ప్రకటించమని చెప్పినప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడని చెప్పమంది దేవుడు కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం చెప్పాలి. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఇర్మియాతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న యూదా వారు దేవుని విసర్జించి వారి మధ్యలో ఎలా ప్రకటించాలో చెప్తున్నారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 6లో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నారు. సో మనం కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత దేవుని విసర్జించినటువంటి వారి ప్రవర్తన విపరీతంగా ఉంటుంది. అటువంటి వారి మధ్యలో మనం దేవుని మాటలు చెప్పాలి అన్నప్పుడు, దేవుడు చెప్పమన్నప్పుడు ప్రభు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో మనం అక్కడ దేవుని చెప్పమన్న వాక్కుని ప్రకటించే వారమై ఉండాలి. అలాగే ఇక్కడ ఇర్మియాకి ఇదే ధైర్యాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. ఏమనంటే అక్కడ విసర్జించిన వారి మధ్యలో ఇప్పుడు దేవుని వాక్కుని శక్తివంతంగా ఇర్మియా ఎలా ప్రకటించాలి అనేది దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ వ్యతిరేకతల మధ్యలో, ఆ తిరుగుబాటుదారుల మధ్యలో, యూదా ప్రజల్లో దేవుని విసర్జించిన వారి మధ్యలో ఎలా దేవుని వాక్కుని చెప్పాలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం కూడా చదివినట్లయితే అక్కడ కూడా ఒక వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8లో కూడా దేవుని విసర్జించినటువంటి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారి గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. సో ఏలికలును నా మీద తిరుగుబాటు చేదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించరు. దేవుడే చెబుతున్నాడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8లో ఏమని మాట్లాడుతున్నాడండి? మంత్ర విద్య ఆత్మల చేత దేవుని విసర్జించినటువంటి ఆ ప్రజలు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి యెహోవా ఎక్కడున్నాడని అడుగుతారు. యాజకులు కూడా యెహోవా ఎక్కడున్నాడని యాజకులు కూడా అడగలేరు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించే వాళ్ళు నన్ను ఎరుగరు. ఆ పాలకులు నా మీద తిరుగుబాటు చేశారు. ఎక్కడైతే దేవుని విసర్జించే ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి ప్రజలు ఉంటారో, పాలకులు ఉంటారో, దేవుడిని ఏ మాత్రం కూడా ఎక్కడున్నాడని అడగడం కానీ, ధర్మశాస్త్రాన్ని ఉపయోగించే వాళ్ళు కూడా నన్ను ఎరుగురు అంటున్నాడు. వాక్యాన్ని ఉపయోగించే వాళ్ళు కూడా
వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు కూడా నన్ను ఎరుగురు అంటున్నాడు. పరిపాలకులు నా మీద తిరుగుబాటు చేస్తారు. అక్కడున్న యూదా ప్రజలు కానీ దేవుని ప్రజలే దేవుడి మీద తిరుగుబాటు చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు వీరు బయలు ప్రవక్తల పేరిట సోది చెబుతారు, ప్రవచనాలు చెప్తారు, వ్యర్థమైన వాటిని అనుసరిస్తారని. మంత్ర విద్య ఆత్మల చేత దేవుని విసర్జించి ఆత్మల చేత నడిపించబడే వారిలో ఉండేవి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇజ్రాయెల్ నాయకులంతా, యాజకులంతా, పాలకులంతా, ప్రవక్తలంతా పూర్తిగా తప్పిపోయారు. ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో అధికారులు ఉంటారు, పాలకులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా తప్పిపోయారు, త్రోవ తప్పిపోయారు, నా మార్గాలు తప్పిపోయారు, నన్ను విసర్జించారు, నన్ను విడిచిపెట్టేశారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇర్మియా టైంలోనే కాదు, ఈ టైంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. అంతేకాదు వారు తప్పిపోవడమే కాదు, దేవుని ధర్మశాస్త్రం ఎరిగిన వారు దేవుని గుర్తుంచుకోలేదు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళే దేవుని గుర్తుంచుకోలేదు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళే దేవుని గుర్తుంచుకోకపోవడం ఎంత భయంకరమైన విషయం. ఆ దినాల్లో ఇర్మియా టైంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన ధర్మశాస్త్రోపదేశకులు దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారు, వాక్యాన్ని ఎరిగిన వాళ్ళే. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిగా ఉంటారు కానీ దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉంటారు. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిని దేవుని విసర్జించి ఆత్మల చేత నడిపించబడినప్పుడు వాళ్ళు వాక్యాన్ని ఎరిగిన వారిగా ఉంటారు కానీ వాక్యాన్ని ఎరిగిన వారు దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండరు. హల్లెలూయా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మనం అర్థం చేసుకోవచ్చు ఈ వచనాల్లో. అంతేకాకుండా వాళ్ళు ఏ విధంగా కూడా దేవుని గుర్తుంచుకోరని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని పక్షంగా పరిపాలించేందుకు ఆయన నియమించిన వారు ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేశారు. ఎవరినైతే దేవుడు ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో పరిపాలించడానికి పరిపాలకుల్ని దేవుడు ఏర్పరుస్తాడో వారు ఎవరు నియమించారో ఆ దేవుడికే విరోధంగా తిరుగుబాటు చేసేవారుగా తయారవుతారు. మంత్రి విద్య ఆత్మలు దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపించినప్పుడు ఆ వ్యక్తుల్లో పరిపాలించే వారే తిరిగి దేవుడి మీద తిరుగుబాటాలని చేశారు. ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. ఒక ఏ అధికారినైనా ఈ ప్రపంచంలో ఏ లీడర్నైనా సరే ఒక సింహాసనాన్ని అంటే ఒక థ్యాంక్ యూ లార్డ్, ఏ ఎలక్షన్స్ జరిగినా ఒక అధికారంలోకి ఒక పార్టీల నాయకుడు రావాలంటే ఖచ్చితంగా అతను ఎలాంటి వ్యక్తి అయినా దేవుడు తీసుకొస్తేనే అతను అవుతాడు. హల్లెలూయా. సో అలాంటి వ్యక్తులు ఏమవుతున్నారంటే దేవుడి చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుడు నియమించిన నాయకులే, లీడర్సే తిరిగి ఆయన మీద తిరుగుబాటాలని చేస్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతే మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని మూలంగా పలకవలసిన వారు బయలుదేవుడి పేరును పలికారు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని నమ్మిన ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు బయలుదేవతల ప్రేరణ ప్రవచనాలు చెప్తున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఇటువంటి వారు దేవుని విసర్జించిన వారు వీళ్ళు. అక్కడున్న అధికారులు కానీ, అక్కడున్న పాలకులు కానీ, అక్కడున్న ప్రవక్తలు కానీ, అక్కడున్న యాజకులు కానీ ఏ మాత్రం దేవుని ఎరిగిన వారుగా లేరు, దేవుని విసర్జించిన వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్న ఆ మాటల్లో ఇంకా 26 నుంచి 28 వచనాలు కూడా చదువు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 26 నుంచి 28 వచనాల్లో కూడా ఏమంటున్నాడంటే దేవుడు, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇజ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడదురు. నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించిదివని రాతితోను చెప్పుచు వారును, వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానం నందుదురు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనేది. అయినను ఆపత్కాలంలో లేచి మమ్మును రక్షింపమని వారు మనవి చేయుదురు. ఆమె చెప్దాం. కృతజ్ఞత లేని జనాంగం. దేవుని ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా వీళ్ళు ఎవరి దగ్గర మొరపెడుతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ వచనాలు మనం చూసినట్లయితే దొంగ దొరికితే వాడు ఎలా సిగ్గుపాలవుతాడో అలాగే ఇజ్రాయెల్ ప్రజల వంశీయులందరూ కూడా వారి రాజులు కానీ, అధిపతులు కానీ, పాలకులు కానీ, యాజకులు కానీ, ప్రవక్తలు కానీ అందరూ సిగ్గుపాలవుతారని దేవుడు మాట్లాడుతాడు. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడు విసర్జించే ఇలాంటి పాలకులు, అధిపతులు, యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ సిగ్గుపడే రోజు దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. వారి చెట్టుతో మా తండ్రివి నీవే అని చెప్పే విగ్రహారాధనతో అన్నమాట. అలాగే ఇంకేమని చెబుతారని దేవుడు మాట్లాడుతున్నాడు, రాతితో మమ్మల్ని పుట్టించింది నీవే అనేవారు అనమాట. వీళ్ళు జీవం కలిగిన దేవుని విసర్జించినటువంటి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో ఉండే విగ్రహారాధన. నా వైపు ముఖం త్రిప్పుకోకుండా వీపే తిప్పుకున్నారంటారు. మంత్ర విద్య ఆత్మల చేత దేవుని విసర్జించి దేవుని విసర్జించే ఆత్మలు ఎలా ఉంటాయి, దేవుని వైపు తిరిగే మోకాలుగా ఉండరు వీళ్ళు. అయినా ఆపద సమయంలో వారు లేచి మమ్మల్ని రక్షించని నన్ను ప్రాధేయపడతారని దేవుడు మాట్లాడుతాడు. ఆమె చెప్దాం. ఒక్కొక్క ఊరి వాళ్ళు ఒక్కొక్క విధంగా తమకిష్టం వచ్చిన ఆకారాల్లో
కొయ్యతోనూ రాతితోనూ విగ్రహాలను చెక్కుకున్నారు ఇరిమియా టైంలో. నేటికి కూడా ఒక్కొక్క ఊరి వారు ఒక్కొక్క రీతిలో వారి రాతితోనూ కర్రతోనూ రాతితోనూ ఆ విగ్రహాలు చెక్కుకున్న వాళ్ళు ఇరిమియా టైంలోనే కదా, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆమె అయితే తమను చేసిన దేవుని వైపుకు తమ వీపును తిప్పారు. రాతితోనూ కొర్రతోనూ మొరపెట్టుకుంటూ మమ్మల్ని పుట్టించింది నీవే అని వాళ్ళు చెప్పుకుంటూ జీవం కలిగిన దేవుడి వైపు మాత్రం తిరగకుండా వీపు చూపించడం జరుగుతుంది. అయితే కష్టాలు ఎదురైనప్పుడు మళ్ళీ ఆయనకు మొరపెట్టుకున్నారు. వారికి కష్టాలు అయినప్పుడు, వారికి సమస్యలు వచ్చినప్పుడు మరలా జీవం కలిగిన దేవుడే కాపాడాలని చెప్పి, అంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు జీవం కలిగిన దేవుడు గుర్తొస్తున్నాడు. కానీ ఆయనను మామూలు సమయాల్లో విర్రవీగి వదిలిపెట్టేసేసి ఆ అనవసరమైన విగ్రహాల వైపు తిరుగుతున్న వారితో దేవుడి మాట్లాడదాడు. ఆమె చెప్దాం. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో 10-19 వచనాలు మనం చదివినట్లయితే, ఆ తరము వారు తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవా నాయనను ఆయన ఇజ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇజ్రాయేల్ యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయెల్ మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇజ్రాయెల్ను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. అలాగే మనం చూడొచ్చు, గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వెనక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇజ్రాయెల్ను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలో నేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. ఈ విధంగా అక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి విసర్జించి వారి ఇష్టానుసారంగా జీవించిన జీవితాన్ని ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ వచనాల్లో. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి వాళ్ళకి నచ్చిన విధంగా ఇక్కడ నడిచి భయంకరమైన పరిస్థితిని దేవుడి సన్నిధిలో తెచ్చుకున్నారు. దేవుని విసర్జించినటువంటి జీవితాలు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. భయంకరమైన విపత్తులకు దారి తీసినటువంటి ప్రవర్తన ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ యొక్క ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 28-26 వచనాల్లో కూడా ఇదే విధంగా వాళ్ళు న్యాయాధిపతుల గ్రంథంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా నడిచి దేవునికి వాళ్ళ బాధ సమయంలో, అంటే వారి ప్రాణాల మీదకి వచ్చిన టైంలో దేవుని దగ్గరికి వచ్చి బ్రతుకులాడటం, దేవుడి దగ్గరికి వచ్చి విపరీతంగా జీవించిన జీవిత విధానం ఇక్కడ మనకు కనబడుతుంది. హల్లెలూయా. మనం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళ పితరుల దగ్గరికి వాళ్ళు చేరారు. హల్లెలూయా. యెహోవా వారికి దేవుని ప్రజలని పేరు కానీ దేవుణ్ణి ఎరగలేదు. పేరుకు మాత్రం ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పేరు ఉంది, కానీ వాళ్ళు దేవుని ఎరిగిన వారు కదా. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులు అన్న పేరు ఉంది, కానీ క్రీస్తుని ఎరగని వారుగా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఈ మంత్రి విద్య ఆత్మలు దేవుని ఎరగని వారిగా, విసర్జించిన వారిగా చేసే నిర్లక్ష్యపు ఆత్మలు ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, దేవుని ప్రజలని పేరు కానీ దేవుని ఎరిగిన వారు కాదు. ఇజ్రాయెల్ ప్రజల కోసం అంతకుముందు తర్వాత కూడా తమ సంతతికి దేవుని విషయాలను అసలు ఎవ్వరు కూడా ఆ తరం వారు సరిగా నేర్పలేదు. ఈ రోజుల్లో కూడా చూడండి, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి జీవం కలిగిన దేవుడి గురించి చెప్పని తల్లిదండ్రులు ఎంతమంది. ముందు వీళ్ళకి తెలియదు, వీరు ఇంక ఇతరులకి ఏం చెప్తారు. హల్లెలూయా. పిల్లలకి ఏం చెప్తారు. చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు దేవుని గురించి చెప్పలేని దుస్థితి కలిగిన క్రైస్తవులు ఉన్న లోకం ఇప్పుడు ఉంది. హల్లెలూయా. పరిస్థితి తల్లిదండ్రులు క్రైస్తవులు అని చెప్పుకోవడం కానీ వారి పిల్లలు కానీ వారు కానీ క్రీస్తుని ఎరగని జీవితాలు, క్రీస్తు గురించి చెప్పలేనటువంటి జీవితాలు ఎంతో మంది తల్లిదండ్రులకి ఇప్పటికీ ఉన్నాయి ప్రపంచం. హల్లెలూయా.
ఈ మంత్ర విద్య ఆత్మల చేత దేవుని విసర్జించినటువంటి జీవితాలు వీళ్ళవి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమని చెబుతున్నాడంటే పగటి తర్వాత రాత్రి రావడం ఎంత ఖాయమో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అజ్ఞాన దశ వల్ల ఇలాంటి ఫలితము అంతా ఖాయమే. దేవుని గురించి తెలిసి ఉండడం కొంతవరకు మనుషులకు కళ్యాణంలా పనిచేస్తుంది. ఈ కళ్యం కనుక లేకపోతే ప్రతి విధమైన చెడుతనం మొరకెత్తి చిగురించి విస్తరిస్తుంది. దేవుడి గురించి తెలియకపోతే ప్రపంచం మొత్తం నాశనమే. దేవుడి గురించి తెలియబట్టి దేవుడు ఉన్నాడనే భయం కాస్త కూస్త ఉంది కాబట్టి ఇంకెలా ఉంది ఈ లోకం. అసలు దేవుడి గురించే తెలియకుండా పూర్తిగా విడిచిపెడితే ప్రపంచం ఏనాడో నాశనం అయిపోయేది విపరీతంగా. అందుకని ఇక్కడ మనం చూడొచ్చు, బయలుదేవతల్ని ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవారంటే ఒక అబద్ధ దేవుని ఏంటంటే ఆరాధించడం జరిగింది. వాళ్ళు కనాను వాళ్ళు ఈ దేవుని వివిధ రూపాల్లో పూజించారు. ఇక్కడ మనం చూడొచ్చు హల్లెలూయా. కొన్నిసార్లు ఒక ఎద్దుపై నిలబడి ఉన్నట్లుగా ఈ దేవుడి బొమ్మ చెక్కేవారు. కొన్నిసార్లు మనం ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు ఎలాగంటే కొన్ని సమయాల్లో తుఫాను దేవుడిగా, ఫలసాయానికి దేవుడిగా, కొన్నిసార్లు వాడి గుడి చెందిన వేళ్లతో వేసులతో కలిసి అసహ్యకరమైన లైంగిక కర్మకాండాలతో కొన్నిసార్లు తమ పిల్లలను అగ్నిలో వీడికి అర్పించడం ద్వారా పూజించారు. ఇలా వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు న్యాయాధిపతుల గ్రంథంలో జీవం కలిగిన దేవుని విసర్జించి కనానీయులు సేవించే అస్తారోతు అలాగే బయలుదేవతల్ని సేవించి దేవునికి ఎంతో బాధను కలిగించిన ప్రజలుగా మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇజ్రాయెల్ వారు దేవుని మొట్టమొదట ఆజ్ఞనే మీరారు. నీ దేవుడనే యెహోవా తప్ప వేరే ఎవ్వరికి నువ్వు మొక్కకూడదని ఆజ్ఞనే మీరారు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని. మిగతా చెడు విషయాలన్నీ దాని వెంటే వచ్చాయి. ఫస్ట్ ఆజ్ఞ ఆయన తప్ప మనం వేరే దేనికైనా చోటిస్తే మిగిలిన పాపాలు మిగిలిన చెడంతా వస్తుంది. మంత్ర విద్య ఆత్మలు దేవుని విసర్జించే ఆ మొట్టమొదటి ఆజ్ఞనే మీరేలా చేస్తాయన్నమాట. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను సేవించాలన్న ఆజ్ఞనే ఈ మంత్ర విద్య ఆత్మలు మీరేలా చేస్తాయి దేవుని విసర్జించడంలో. అక్కడ మనం చూడొచ్చు ఆ వ్యక్తుల జీవితాలు ఇలాంటి భయంకరమైన పరిస్థితిని. హల్లెలూయా. ఈ విధంగా వారి శిక్ష వారి నేరానికి తగిలిందే అని తమ అవిధేయత వల్ల తమ శత్రువులను ఆ దేశంలో ఉండనిచ్చారు. అలాగే ఈ రీతిలో వాళ్ళు ఏం చేశారంటే వారు ఆ శత్రువులు ఆ విగ్రహ సంబంధమైన దేవుళ్ళని ఇజ్రాయెల్ ప్రజలు కోరడం జరిగింది. అందువల్ల దేవుడు వారిని ఆ శత్రువులకి అప్పగించాడు. హల్లెలూయా. ఏ శత్రువుల దేవుళ్ళని ఇజ్రాయెల్ ప్రజలు సేవించి ఆరాధించారో ఆ శత్రువులకి దేవుడు అప్పగించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆయన విసర్జించడం బట్టి. హల్లెలూయా. తన ప్రజలకు దేవుని హస్తం విరోధంగా ఉంటే శారీరకంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ ఏ విధంగా కూడా విజయం కలగదు. ఎందుకని చాలా మంది శారీరకంగా ఆత్మీయంగా ఓడిపోతున్నారంటే దేవుని చెయ్యే వారికి విరోధంగా ఉంది దేవుని విసర్జించడం వల్ల. హల్లెలూయా. దేవుని హస్తాన్ని వారికి వ్యతిరేకంగా తెచ్చేది ఒకటే పాపం. ఆ హస్తం వారికి అనుకూలంగా పనిచేయాలంటే ఒకటే మార్గం, పశ్చాత్తాపం. హల్లెలూయా. సో దేవుని హస్తం ఒక వ్యక్తికి విరోధంగా లేచిందంటే అక్కడ పాపం ఉండబట్టి దేవుడు ఆ హస్తాన్ని విరోధంగా ఎత్తాడు. ఆ పాపం తొలగించబడాలంటే పశ్చాత్తాపం అవసరం. అది అప్పుడు దేవుని హస్తం వాళ్ళకి మేలుకరంగా మార్చబడద్దు అనుకూలంగా. న్యాయాధిపతుల గ్రంథం అంతటా కనిపించే విషయం సూక్ష్మంగా ఇదే. నిజానికి దాదాపుగా పాత నిబంధన అంతటిలోనూ కనిపించే వృత్తాంతం కూడా ఇదే. మనం వేరే కాలంలో వేరే ప్రదేశాల్లో జీవిస్తూ ఉన్నప్పటికీ మనం ఇజ్రాయెల్ వారి కంటే మంచోళం అనుకున్నట్టుగా కాదు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఇలాంటివి ఏవి మనలో లేకుండా దేవుని విసర్జించే ఆలోచనలు ఆ విగ్రహ సంబంధమని ఎవరి జీవితాల్లో లేకుండా తీసివేయబడాలి. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే వాటిని పూర్తిగా నిర్మూలన చేయాలి. అందుకే ఆయన వాక్కుకు అందరం అవిధేయులుగా కాకుండా విధేయులుగా ఆయన సత్యాన్ని అనుసరించే వరంగా మన కోసం ఇజ్రాయెల్ వారి చరిత్రను దేవుడు రాయించి ఉంచినది. మరి వారు ఎంత చెడ్డవారో మనం తెలుసుకోవాలని కాదు కానీ కొంతవరకైనా మనం ఏమిటో ఆయన ఎలాంటి వాడో మనం గ్రహించగలగాలని ఈ పుస్తకంలో దేవుడు 12 మంది నాయకులను నియమించడం కనిపిస్తుంది. హల్లెలూయా. ఏది ఏమైనా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వాళ్ళు తప్పిపోయినట్లుగా ఇజ్రాయెల్ ప్రజలు ఆ న్యాయాధిపతుల గ్రంథంలో అలా దేవుని విసర్జించిన జీవితం ఈనాటి క్రైస్తవుల్లో ఎక్కడ ఏ పరిస్థితిని బట్టి ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఏది ఏమైనా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దేవుడు ఏ విధంగా కూడా దేవుని ప్రజలు దేవుని విసర్జించిన వారిగా జీవించకూడదు. అలా విసర్జించిన వారిగా జీవిస్తే కలిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని చెప్పి ఈ వాక్యాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేయడం జరుగుతుంది. హల్లెలూయా. ఏ రీతిలో కూడా మనం దేవునికి విరోధంగా జీవించే జీవితం మన జీవితాల్లో ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న సత్యం ఇది. అదే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 26-28 వచనాలు చెప్పబడింది. హల్లెలూయా. మానవుని విచారకరమైన స్వభావం ఎలా ఉందంటే దేవుణ్ణి ఈ విధంగా పూర్తిగా విసర్జించి కష్టకాలంలో మాత్రం ప్రాణం మీదకి వచ్చినప్పుడు పట్టుకోవడం అనేది భయంకరమైన స్వభావం ఇది. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఆపద నుంచి దేవుడు తమను విడిపించాలని కోరతారు కానీ ప్రమాదం తొలగిపోయినప్పుడు మాత్రం ఆయన విస్మరించి దేవునికి అసహ్యమైన పనులన్నీ చేస్తారు.
కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మాత్రం దేవా నీవే విడిపించాలి, రక్షించాలి, కాపాడాలంటారు. దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడతాడు. ఆ తర్వాత మరలా రక్షించబడిన తర్వాత, విడిపించబడిన తర్వాత, విడుదల వచ్చిన తర్వాత మరలా వెళ్ళి దేవుని విసర్జించేసి వాళ్ళకి ఇష్టమైన అసహ్యకరమైన పాలనాన్ని చేస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు చేసింది అదే. ఈరోజు చాలా మంది సేవకులు, విశ్వాసులు చేస్తున్న పని అది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నీవే మా దేవుడు, నీవే రక్షించాలి, నువ్వే కాపాడాలని పట్టుకుంటారు. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. మరలా దేవుడు విడిపించిన తర్వాత, రక్షించిన తర్వాత దేవుని విసర్జించి తర్వాత వాళ్ళకి ఇష్టమైన చెడు కార్యాలని, అసహ్యమైన కార్యాలని చేస్తారని దేవుడు మాట్లాడతాడు. ఈ మంత్రి విద్య ఆత్మ దేవుని విసర్జించేలా చేసే వాళ్ళలో కలిగే క్రియలు, ఆలోచనలు, ప్రవర్తన ఎలా ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇటువంటి క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం? నజరేయుడనేసుక్రీస్తు నామములో, నజరేయుడనేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడనేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమేన్ చెప్దాం. అలాగే దేవుణ్ణి విసర్జించే మంత్ర విద్య ఆత్మల క్రియల గురించి బైబిల్ గ్రంథం చూసినట్లయితే, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుడు మనకు ఒక మాటని తెలియజేయడం జరుగుతుంది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. దేవుడి మాటను అక్కడ. హల్లెలూయా. 10వ అధ్యాయం 5వ వచనం హోషేయ గ్రంథంలో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, బేతావేనులోనున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయినని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఆమె చెప్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఆ దూడలు అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. యెరోబాము యొక్క బంగారపు దూడ అనమాట. హల్లెలూయా. యెరోబాము చేయించిన ఆ బంగారపు దూడకి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి అక్కడ. హల్లెలూయా. ఏ రీతిలో చూసినా సరే ఈ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపాలు ఇవి. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి బంగారపు దూడలను వెంబడించడం, బొమ్మల్ని, కర్రలతో చేసిన వాటిని, రాతితో చేసిన వాటిని వెంబడించడం దేవుడికి ఎంతో బాధాకరమైన విషయం తీసుకొచ్చేది అనమాట అది. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే నక్షత్ర సమూహాలు కూడా వీళ్ళు సేవించడం జరిగింది. సో మంత్రి విద్య ఆత్మలు దేవుని విసర్జించేలా చేసే వారిలో ఈ సృష్టిలో ఆ ప్రకృతిని కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎలాగంటే ఇది మాటను మనం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. అక్కడ రాయబడిన మాటను చూసినట్లయితే 3వ వచనం, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములు కట్టించి, ఇజ్రాయెల్ రాజును ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచు ఉండేను. హల్లెలూయా. మనష్షే యొక్క దుష్ట పాలన మనం చూడొచ్చు ఇక్కడ. మనష్షే యొక్క దుష్ట పాలన. హల్లెలూయా. ఏం చేశాడో చూసినట్లయితే దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తూ ఇజ్రాయెల్ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చెప్పినట్లు హే క్రియలు చేస్తాడు అనమాట ఇతను. హల్లెలూయా. ఎలా చేశాడు? తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను అతను తిరిగి మళ్ళా కట్టించాడు. మరలా తిరిగి కట్టించడమే కాకుండా విగ్రహ ఉన్నత స్థలాలు అనమాట. మరలా బయలుదేవతలకు బలిపీఠాలు కట్టించాడు. ఇజ్రాయెల్ రాజును ఆహాబు చేసినట్లు దేవతా స్తంభాలు చేయించాడు. నక్షత్రములకు మొక్కి వాటిని పూజిస్తూ వచ్చాడు. ఆమె చెప్తాం. ఇది ఎంత భయంకరమైన పాపమో. హల్లెలూయా. దేవుని, జీవం కలిగిన దేవుని విసర్జించి విగ్రహాల వైపు, నక్షత్రాల వైపు మ్రొక్కడం భయంకరమైనటువంటి విషయం. ఇది భయంకరమైన స్థితికి నడిపించబడేది. ఇక్కడ మనం చూసిన ఈ యొక్క మనష్షే ఎంత భయంకరమైనటువంటి పరిపాలన చేశాడో ఈ వచనాలు బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అతని పరిపాలనలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఇది. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టినటువంటి రాజులు యూదా గ్రంథంలో గాని, యెరూషలేములో గాని చాలా మందిని మనం చూడొచ్చు. దేవుని నమ్మిన వారే దేవుని విడిచిపెట్టిన వాళ్ళు, దేవుని చిత్తంలో లేని విగ్రహారాధన చేసినటువంటి వారు. ఇంకా మనం చూడొచ్చు వీళ్ళు ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట 8వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక వచనాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 2లో ఒక మాటను మనం చదువుదాం. అక్కడ కూడా దేవుడు, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, నివారణ చేయుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు అని అవి కోర్చబడకయు పాతిపెట్టబడకయు భూమి మీద పెంటవలే పడియును ఆమెను చెప్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే యూదా జనులకు వచ్చే నాశనం వాళ్ళ జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఆ నక్షత్రాల దగ్గర ఎలా మ్రొక్కుతారో ఇర్మియా చెబుతున్నాడు. వారికి ఏ విధమైన నాశనం కలగబోతుందో దేవుడు ఈ వచనాల ద్వారా బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఎలాంటి ఆచారాలు, ఎలాంటి నక్షత్రాలను వెంబడించినా వారికి కలిగే ప్రతిఫలాలు ఎంత భయంకరంగా ఉంటాయో దేవుడు చెప్తున్నాడు.
సృష్టినే సేవించి ఆరాధించడం అనే అర్థం లేని ఘోర పాపాన్ని జరిగించారు. ఈ రోజుల్లో కూడా సృష్టికర్తని కాకుండా సృష్టినే సేవించే వాళ్ళు అడుగడుగున కనబడుతున్నారు. హల్లెలూయా. వారు సృష్టిని సేవించే ఘోర పాపానికి ఒడిగారు. ఈరోజు ఇలాంటి జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి విసర్జించి మంత్రవిద్య ఆత్మల ద్వారా సృష్టిని సేవించేలా చేస్తున్న ఆ బలవంతుడి క్రియలని, ఆకాశ నక్షత్రాలను అనేక రకాలుగా సేవించేలా చేసిన బలవంతుడి క్రియలు నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బలిపీఠాలని విర్రగొడుతున్న, నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడా లేకుండా పూర్తిగా నజరేయునేసు నామములో తీసివేయబడును గాక. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, ఈ విధమైనటువంటి మంత్ర విద్య ఆత్మను మనం చూడొచ్చు. ఈ రీతిలో సృష్టికర్తను సేవించని కూడా సృష్టిని సేవించేలాగా నేటికి ఇలాంటి పరిస్థితులు మనం చూడొచ్చు భూమి మీద. హల్లెలూయా. ఎంతో మంది సేవకుల్లో చూడొచ్చు, విశ్వాసంలో చూడొచ్చు, ప్రపంచంలో చూడొచ్చు. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాము ఇర్మియా గ్రంథం 19:13 అక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే, యెరూషలేము ఇండ్లును యెహూదా రాజుల నగరులను ఆ తోఫేదు స్థలముల వలెను అపవిత్రములగున, ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతలకు ధూపం వేయుదురో, లేక అన్య దేవతలకు పానార్పణములు అర్పించుదురో, ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. హల్లెలూయా. సో ఇక్కడ జరిగే విగ్రహ సంబంధమైన విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఏ విధంగా సేవిస్తారు ఇర్మియా చెబుతున్నాడు. హల్లెలూయా. వారి మీదకి ఎలాంటి పరిస్థితి వస్తుందో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్ర విద్యాత్మల ద్వారా దాడి చేసే ఆ విగ్రహ సమూహాలు మరణం వల్లను, యోషియా రాజు చర్యల క్రియల వలన తోఫేతు అశుద్ధమైపోయింది. హల్లెలూయా. సో అలాంటి క్రియలు అక్కడ పూజా స్థలాలను బహుశా నేలమట్టం చేస్తుంటారు. దేవుడు కూడా యెరూషలేమును అలాగే చేస్తానంటున్నాడు. నక్షత్ర సమూహానికి దేవుడు ఇచ్చిన ఆదేశాన్ని కాకుండా ప్రజలు అలక్ష్యం చేసి తమకు గొప్ప కీడు తెచ్చిపెట్టుకున్నారు. హల్లెలూయా. సృష్టిని సేవించే ఎక్కడ ఈ దేశాల్లో, ఈ రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, ప్రాంతాల్లో, మారుమూల ప్రదేశాల్లో కూడా జీవం కలిగిన దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మ ద్వారా సృష్టిని సేవించేలా చేస్తున్నాం. ఆ బలవంతుని గిరిలని యేసుక్రీస్తు బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు. జీవం కలిగిన దేవుని విసర్జించి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో 42వ వచనం ఒకసారి చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 42వ వచనం చదువుదాం. ఆ 42లో చూసినట్లయితే, అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగ రాయబడింది, ఇజ్రాయేలు ఇంటి వారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించిదిరా. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ చూసినట్లయితే ఎంత భయంకరమైన పరిస్థితిని ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విసర్జించి వాళ్ళు చేసి ఉన్నారో మనకి ఆ వచనాలు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో 42లో చెప్పబడిన మాటను బట్టి హల్లెలూయా. దేవుడే వారిని విడిచిపెట్టాడు అన్నట్లు మనకి గ్రీకు భాష అనువాదాన్ని ఎత్తి చెప్తున్నాడు. స్టెఫన్ గాని మాటకు మాట ఖచ్చితంగా చెప్పడం లేదు. అతని ఉద్దేశం ఇజ్రాయెల్ ప్రజల అవిధేయత, తిరుగుబాటుతనం కారణంగా దేవుడు వారిని అబద్ధ దేవతలు సేవించే వాటికి అప్పగించాడని మాత్రం చూపడం మాత్రమే. నక్షత్రాలను ఆరాధించడం గురించి మనం చూడొచ్చు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ అవిధేయత మూలంగా దేవుడు వాళ్ళకి అప్పచెప్పాడు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపిస్తాయో వారు ఈ విధంగా అవిధేయతతో దేవుని చిత్తంలోని సృష్టిని సేవిస్తా, అంటే దేవుణ్ణి సేవించకుండా దేవుడు సృష్టించిన సృష్టిని సేవించుకుంటూ ఆ నక్షత్ర సమూహాలు నొక్కేవారుగా ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ప్రజలు మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇటువంటి వాటిని దేవుడు ఏమాత్రం అంగీకరించడం, ఆస్వాదించడం. హల్లెలూయా. వాటి క్రియలను పూర్తిగా నాశనం చేయడమే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిశ్శబ్ద చేయబడిన కాక. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము ఆ క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహుజాగ్రత్తపడి. సూర్య చంద్ర నక్షత్రాలని పూజించకూడదని జాగ్రత్త పడమని వాటిని పూజించకుండా ఇక్కడ రాయబడింది ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 19. ఈ రోజులు ఎంతమంది దేవుని ప్రజలు సూర్య చంద్ర నక్షత్రాలను సేవించేవారు లేరు. సృష్టిలో ఉన్న వాటిని సేవించే పరిస్థితులు మనం ఈ ప్రపంచంలో ప్రతి చోట చూడొచ్చు. సృష్టిని ఏ విధంగా సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు. ఈ ఉదయకాల రాత్రికాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు సూర్యోపాసనను, అంటే సూర్యుని చంద్రుని నక్షత్రాలను సేవించడం నిషేధించి
అది దాన్ని అసహ్యకరం అన్నాడు. హల్లెలూయా. అయితే తర్వాతి రోజులు ఇజ్రాయెల్ ప్రజలు సూర్యగోళాన్ని పూజించి ఆ పాపానికి తగిన శిక్ష పొందారు. ఈ రోజు కూడా చాలా మంది సూర్యుని సేవించే వాళ్ళు ఉన్నారు, చంద్రుని సేవించే వాళ్ళు ఉన్నారు, నక్షత్రాలు సేవించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని విసర్జించే వారిలో కలిగే ఈ సూచనలు, ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలను సేవించేలా చేసే ఆ బలవంతుడి గిరిలని నదుడనే యేసుక్రీస్తు నామములో, నదుడనే యేసుక్రీస్తు రక్తంలో, నదుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి సూర్య చంద్ర నక్షత్రం సృష్టిని సేవించేలా చేసే బలవంతుడి క్రియలన్నిటి బలిపీఠాలు ఏసునామములో పగలగొట్టి బిర్రగొట్టి నాశనం చేస్తున్నాం దేశాల్లో. థ్యాంక్ యూ లార్డ్. అందుకే దేవుడు ఏమని చెబుతున్నాడంటే ద్వితీయోపదేశ కాండంలోనే 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3-5 వచనాల్లో అక్కడ కూడా మనం చదవచ్చు. ఏమనంటే, అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేక్రియ ఇజ్రాయెల్లో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల చెడ్డ కార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని మరి ఏం చేయమనంటే, నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలను. హల్లెలూయా. 2-3 సాక్షుల మాట మీదకి చావదగిన వానికి మరణ శిక్ష విధింపవలను. ఈ విధమైనటువంటి భయంకరమైన శిక్షలు ఆ దినాల్లో వేయడం జరిగింది. హల్లెలూయా. అంతేకాదు, వీరు ఏ విధంగా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి విగ్రహ సంబంధమైన వాటిని సేవించే వారికి ఆ దినాల్లో ఎలాంటి శిక్ష వేయాలో కూడా దేవుడు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. లేవియా కాండం 18వ అధ్యాయం 28వ వచనం చదువును. అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేయడం జరుగుతుంది. 21లో, నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలేకు నిమిత్తం అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. హల్లెలూయా. అమ్మోనీయుల దేవత పేరు మోలేక్. ఈ మోలేకి ఏం చేసేవారంటే పిల్లల్ని అగ్నిలో కాల్చివేసి బలర్పించేవారు. ఇలాంటివి ఏమీ జరగనివ్వకూడదు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో, వారి పిల్లల జీవితాల్లో అని చెప్పి కరాఖండిగా దేవుడు చెప్పడం జరిగింది. కానీ ఈ మాటకి విరోధంగా ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. వారి పిల్లల్ని ఆ మూలకి దేవతకి అగ్నిలో బలి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఈ జీవం కలిగిన దేవుని విసర్జించేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఈ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఎక్కడ ఏర్పడి చేస్తున్నా నదుడనే యేసుక్రీస్తు నామములో, నదుడనే యేసుక్రీస్తు రక్తంలో, నదుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ బలిపీఠను విర్రగొడుతున్న, నాశనం చేసిన, ఫలగిస్తున్నాం పూర్తిగా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడొచ్చు. ఏకైక నిజ దేవుని పేరును అలాగే ఇతర జాతుల వారి అబద్ధ దేవతల పూజ పేర్లతో కలపడం వారి ఆత్మ సంబంధమైన అంధత్వాన్ని, భ్రష్టత్వాన్ని తెలియజేస్తూ ఉంది ఇక్కడ. హల్లెలూయా. వారిలో ఉన్న గొప్ప పాపం మీదే జీవం కలిగిన దేవుని అందరిలో కలిపేస్తున్నారు. ఆమేన్ చెప్దాం. పరిశుద్ధిని అపవిత్రుల్లో కలపడం అసంభవం. హల్లెలూయా. ఇతర పాపాలకు మూలం ఇదే. హల్లెలూయా. ఏది ఏమైనా దేవుడు ఒకటే చెబుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేటటువంటి ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ప్రతి ఒక్కరిలో విగ్రహ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఆరాధన చేసే బలవంతుడికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత ఉరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడవచ్చు. జీవం కలిగిన దేవుని విడిచిపోయేటటువంటి ఆ నిర్లక్ష్య పెట్టే ఆ బలవంతుడి క్రియలు ఇంకా ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 48లో 10-20 వచనాలు చదువుదాం. 48వ అధ్యాయంలో 10-20, 48 ఆ వచనాన్ని మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక, రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడగును గాక. దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడని చెప్పబడింది. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో దేవుని విసర్జించి ఆత్మల చేత నడిపించినప్పుడు వాళ్ళు దేవుని పనిని చాలా అశ్రద్ధగా చేయించేలా చేస్తారు. అశ్రద్ధగా చేసే వ్యక్తి, దేవుని పనిని అశ్రద్ధగా చేసే వ్యక్తి శాపగ్రస్తుడని చెప్పబడింది. అలాగే మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. అలాగే ఏంటంటే, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను, అదెన్నడను చెరలోనికి పోయినది కాదు, అందుచేత దాని పాదము మనం చూసినట్లయితే దానిలో నిలిచి ఉన్నది. అలాగే దాని వాసన ఎప్పటి వలనే నిల్చుచున్నది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, రాగల దినముల్లో నేను దాని యొద్దకు కుమ్మరించుచున్నాను, కుమ్మరించు వారిని పంపెదను. అలాగే మరొక వచనంలో, వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితి తీసి వారి జాడీలను పగలగొట్టేది. ఇజ్రాయెల్ వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబులను, కేమోషును బట్టి సిగ్గుపడుచున్నారు.
మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు. మోయాబు పాడైపోవచ్చున్నది, శత్రువులు దాని పట్టణంలో చొరబడుచున్నారు. వారి యవనులలో శ్రేష్ఠులు వదకపోవచ్చున్నారు. సైన్యములకు అధిపతి యెహోవాను పేరుగల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనం సమీపించుచున్నది, దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి, దాని కీర్తిని గూర్చి వినని వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండం, ప్రభావం గల రాజదండం విరిగిపోయేనే అని చెప్పుకొనడి. దీబోనులో ఆసీనురాలయండు దాన మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చుచున్నాడు. నీ కోటలు నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనమును విడిచి దిగిరము, ఎండిన దేశములో కూర్చుండుము. 60 నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవచ్చున్న వారి యొద్ద విచారించుము, తప్పించుకుని పోవచ్చున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకునము. మోయాబు పడగొట్టుబడినదే, అవమానం నొంది ఉన్నది. గోల ఎత్తి కేకలు వేయము. మోయాబు అపజయం నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. ఈరోజు ఈ మోయాబు ఆత్మల క్రియలు, ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా దేవుని విసర్జించేలా చేస్తున్న ఈ బలవంతుడి క్రియలన్నింటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఎక్కడ ఏలుబడి చేయకుండా వేరుతో సహా పెళ్లగిస్తున్నా బలిబిడ్డలు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూసిన ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయంలో 10 నుంచి 20 వచనాల్లో మోయాబు గురించినటువంటి కొన్ని విషయాలు దేవుడు ఇక్కడ బయలుపరచడం జరిగింది. మంత్రి విద్య ఆత్మలు ఏ విధంగా దేవుని విసర్జించేలా చేస్తాయో ఇక్కడ కూడా ఈ పరిస్థితుల్లో మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకి కనబడుతుంది. హల్లెలూయా. రక్తపాతం గురించి, అలాగే మోయాబు దాని ప్రజలు నాశనం అయ్యే సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు వ్యక్తులను గాని జనాలను గాని శిక్షించేందుకు తన సాధనంగా ఇతరులను వాడుకునేటప్పుడు ఆ పని సంపూర్తిగా జరగాలని కోరతాడు. ఆమె చెప్పడం ఇతర జాతులతో పోల్చి చూస్తే మోయాబు దేశానికి గతంలో పెద్దగా బాధలేమి కలగలేదు. హల్లెలూయా. అయితే కేమోషు దేవుడు నిస్సహాయుడని, పనికిమాలిన వాడని, జీవం లేని దేవుడని రుజువైంది కనుక మోయాబు వారు సిగ్గుపాలు అవుతారని. హల్లెలూయా. బేతేల్ దగ్గర ఉన్న విగ్రహం విషయంలో ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇదే విధంగా సిగ్గుపాలయ్యారు. హల్లెలూయా. ఇజ్రాయెల్ వారు ఇక్కడ జరిగించిన ఆరాధన వారిని వినాశనం నుండి, చెర నుండి తప్పించలేకపోయింది. ఈ లాస్ట్ డేస్ లో దేవుడు చెబుతున్న ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. 67 పట్టణం అర్నోను నది ఒడ్డున ఉంది. అయితే ఇక్కడ చెప్పిన విధంగా ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయితే వారు సేవించినటువంటి అన్య దేవతలు వారిని రక్షించలేమని సత్యాన్ని తెలుసుకుని సిగ్గుపాలయ్యారో, ఈ లాస్ట్ డేస్ లో కూడా ఈ ప్రపంచంలో ఉన్న అన్య దేవతలు కూడా ఎవరిని రక్షించలేమన్న విషయం నా ప్రజలు తెలుసుకుని సిగ్గుపాలే టైం దగ్గరికి రాబోతుంది. హల్లెలూయా. ఇంకా దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్కరికి తెలియచేయబోతున్నాడు. జీవం కలిగిన దేవుని విడిచినటువంటి ఆ మంత్రి విద్య ఆత్మల చేత అన్య విగ్రహారాధన చేసేవారు దాని వల్ల ఏ విధంగా కూడా ఏ మాత్రం కూడా రక్షణ అనేది కలగదని, కాపుదల అనేది లేదని సత్యాన్ని తెలుసుకుని సిగ్గుపాలయ్యే రీతిలో దేవుడు నడిపించబోతున్నాడు. ఇక్కడ మోయాబీలు సేవించినటువంటి ఆ దేవతలు ఎందుకు పనికిరాను అని అక్కడ తెలియజేయబడింది. హల్లెలూయా. దేవుడు తెలియజేశాడు. వారు సిగ్గుపాలయ్యేలాగా మోయాబీలను అక్కడ బయలుపరచడం జరిగింది. హల్లెలూయా. వారు సేవించింది దేనికి కొరగానిదని దేవుడు అక్కడ తెలియజేయడం జరిగింది. హల్లెలూయా. వారి పాపాలకు కారణమైన ఈ పరిస్థితులు అన్నిటిలో నుండి కూడా దేవుడు గొప్ప థ్యాంక్ యూ లార్డ్ సత్యాన్ని అక్కడ బయలుపరిచినాడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు విడిచిపెట్టి మంత్ర విద్య ఆత్మల చేత వ్యర్థమైన వాటిని సేవిస్తే అవి రక్షించలేవు, కాపాడలేవు, ఏ మాత్రం కూడా కాపుదలను ఇవ్వలేవు అనే సత్యాన్ని ఇజ్రాయెల్ ప్రజలకి తెలియజేయడం కాకుండా వారు సిగ్గుపాలయ్యేలాగా అయ్యో వ్యర్థమైన వాటిని మనం సేవించామన్న రోజులు వారు తెలుసుకున్నట్టుగా ఈ రోజుల్లో కూడా దేవుడు చేసి నడిపించబోతున్నాడు. ప్రతి దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఈ విధమైనటువంటి ప్రతి విధమైన దగ్గర బలిబిడ్డలు ఏసునామలో బ్రహ్మకృతం జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేలా చేసే బలవంతుడికి ఏసునామలో పూర్తిగా సమూల ధ్వంసం చేసి నాశనం చేసి నడిపించబడును గాక. ఆమె దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథం ద్వారా తెలియజేసినట్లుగానే ఇంకా 16వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదివినట్లయితే అక్కడ ఒక వచనాన్ని దేవుడు మనకి తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12లో మనం చూసినట్లయితే, ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొనిచున్నారు. హల్లెలూయా. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనం చేసి ఉన్నారు. దేవుని విసర్జించినటువంటి వారి విషయం గురించి కూడా మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పడాన్ని 16వ అధ్యాయంలో 12వ వచనంలో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నాడంటే, చెడ్డ హృదయం కలిగి ఇంకా పూర్తిగా దేవుని విసర్జించిన వారుగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పితరుల కంటే మరి దుర్మార్గులుగా ఉన్నారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆమె ఏది ఏమైనా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేటటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నట్లుగా ఈరోజు ఈ ప్రపంచంలో, దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం
ద్వారా ఆ బలిపీఠాలు విర్రగొడుతున్నాను, వారి స్థావరాలను కూల్చివేస్తున్నాను వేస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు, అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధన ఉండకుండాను ముండికి తిరిగిరి. ఆమేన్. ఇక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు ఇంకెంత భయంకరంగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుని మాటని వినిపించుకోనంత రీతిలో ఈ రోజుల్లో కూడా మనం చూడవచ్చు. పెడచెవిని పెట్టి తలబిరుసుగా ఉండి దేవుని మాట విని హెచ్చరిక పాటించని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది వారి పాపాలన్నిటిలోకి అతి ఘోర పాపాల్లో ఒకటి దేవుని మాటను పెడచెవిని పెట్టడం. ఈ రోజు మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని విసర్జించి దేవుని మాటను పెడచెవి పెట్టేలా చేసే ఆ తలబిరుసుదనం కలిగేలా చేసే ఆ బలవంతుడి క్రియలను కూడా ఎక్కడ ఏలుబడి చేస్తున్న సంఘాలు సేవకులు విశ్వాసాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్న యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడవచ్చు. ఈ విధంగా ప్రజల జీవితాల్లో దేవునికి ఇష్టం లేని పనులు, దేవుని విసర్జించినటువంటి పనులు ఆ ప్రజల జీవితాలు ఎలా ఏలుబడి చేస్తున్నాయో మనం చూడవచ్చు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక మాట మనకి తెలియజేస్తున్నాడు. ఏమనంటే, నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానము విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి కనుక నేను నీ కుమారుని మరుతున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఇది భయంకరమైన పరిస్థితి ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో. ఏ విధంగా కూడా దేవుని వాక్యాన్ని మరిచిపోయిన వారిగా, దేవుని మాటల్ని పెడచెవిని పెట్టిన వారికి ఇక్కడ మనకు కనబడుతున్నారు. నా జనులు దేవుని గురించి, ఆయన త్రోవల గురించి జ్ఞానం లేకపోవడం ప్రజలు పెద్ద ఎత్తున నాశనం చేస్తుంది. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడైతే ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని విసర్జించేలా, దేవుని గురించి, ఆయన త్రోవల గురించి జ్ఞానం లేకుండా చేస్తూ అలాగే నాశనానికి నడిపిస్తున్నాయో, జ్ఞానాన్ని తోసివేసేవారిగా దేవుడు యాజకులతో మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన జ్ఞానం వారికి లేకపోవడం, వారు బుద్ధిపూర్వకంగా తెచ్చుకున్న పరిస్థితి. ఈ రోజు ఎక్కడైతే దేవుని గురించిన జ్ఞానం లేకుండా ఈ మంత్ర విద్యల ఆత్మలు చేస్తున్నాయో, అలాగే ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఆయన విధానాలు వారికి తెలియకుండా చేస్తున్నాయి. ఎందుకంటే తెలుసుకోవాలనే కోరిక వారికి లేకుండా చేస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు, ఆయన ఉపదేశాన్ని పట్టించుకోకుండా వారు చేయవలసిన పని చేయకుండా దేవుని చిత్తంలో లేకుండా చేస్తున్న, దేవునికి ఏది అతి ప్రాముఖ్యమో దాన్ని నిర్లక్ష్యం చేసేలా చేస్తున్నా ఆ బలవంతుడి క్రియలు, దేవుని తలుచుకొని కూడా చేస్తున్నా, దేవుని ఈ సన్నిధిలో నివసించాల్సిన జీవితాన్ని జీవించకుండా చేస్తున్నా ఆ బలవంతుడి క్రియలని ఈ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెలు ఎక్కడున్నాయి రాత్రికాల సమయంలో నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే నాశనం చేయబడిన గాక. ఓ రికల మందర కరదర గలబడబరి శపదర గులబవు పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు. నాయన ఈ రాత్రి కాల సేవలో దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ విధంగా అయితే అన్ని విగ్రహ బలిపీఠాలు థ్యాంక్ యూ లార్డ్ అనుసరించేలాగా, అన్ని ఆచారాల్లో నడిచేలాగా, ఆకాశ నక్షత్ర సమూహాలను సేవించేలాగా, సృష్టిని సేవించేలా చేస్తున్నాయి. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేలా చేస్తున్నా ఆ బలవంతుడి క్రియలు దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం యేసుక్రీస్తున్నాం, బంధిస్తున్నాం. అని యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి అన్ని ఆచారాల్లోకి నడిపిస్తున్నటువంటి బలవంతుడికి భార్య భర్తల జీవితాల్లో ఓ థ్యాంక్ యూ లార్డ్ సృష్టిని సేవించేలాగా, అనేక రకాల పరిస్థితులను సేవించేలాగా, దేవుడి కంటే ఎక్కువ దేవుని ప్రేమించేలా చేసి ఆ బలవంతుడికి యేసుక్రీస్తున్నాం, బంధిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం తండ్రి. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేటువంటి అంతర్విద్య ఆత్మల క్రియలు యవనస్తుల జీవితాల్లో థ్యాంక్ యూ లార్డ్ దేవుడి కంటే ఎక్కువ దేన్ని సేవించి ఆరాధించేలా చేస్తున్న బలవంతుడికి ఆ బలిపీఠాలన్నిటి కూడా 8 పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టే మంత్ర విద్య ఆత్మల ద్వారా నడిపించేటటువంటి ఆ చిన్నబిడ్డల జీవితాల్లో థ్యాంక్ యూ లార్డ్. ఓ ఇలాగ సంబంధమైన ఆచారాల్లో నాయన అలాగే నా తండ్రి నీ స్తోత్రాలని మాటని పెడచెవిని పెట్టి తలబిరుస్తున్న కలిగిన జీవితాన్ని సాగుల, విశ్వాసుల, దేశ ప్రజల్లో, అధికారులు ఏలుబడి చేసే ఆ బలవంతుడి క్రియలను కూడా యేసుక్రీస్తు బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేటటువంటి ఓ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడుతున్నటువంటి మూర్ఖత్వపు ఆత్మలు థ్యాంక్ యూ లార్డ్. దేవుని లెక్క చేయనటువంటి జీవితాలు థ్యాంక్ యూ లార్డ్. దేవుని విస్మరించేటటువంటి జీవితాలు థ్యాంక్ యూ లార్డ్. ఓ రాతిని థ్యాంక్ యూ లార్డ్, కర్రను పూజించేలా చేసేటటువంటి ఓ జీవం కలిగిన దేవుడికి వెన్ను చూపేటటువంటి ఆ బలవంతుడి క్రియలను కూడా యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేటువంటి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే దేశాల్లో, రాష్ట్రాలు, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల అధికారులు, పాలకులు, యాజకుల్లో ఓ ధర్మశాస్త్రాన్ని ఓ ఎరిగిన వారు దేవుని ఎరగనీయకుండా చేస్తున్న బలవంతుడి క్రియలను కూడా ఓ థ్యాంక్ యూ జీసస్ బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే ఓ థ్యాంక్ యూ లార్డ్ యేసును ఆశ్రయించినటువంటి జీవితాలు ఓ ఎక్కడ ఏలుబడి చేస్తున్నానో యేసుక్రీస్తు బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. జీవం కలిగిన దేవుని ఆశ్రయించిన విడిచిపెట్టి ఆయన ఆశ్రయించి కూడా చేస్తున్నటువంటి ఆ బలవంతుడి క్రియలు నాయన లోకాచారాల్లో, నాయన సృష్టి ఆచారాల్లో, సృష్టిని సేవించేలాగా, ఆకాశ నక్షత్ర సమూహాన్ని సేవించేలాగా, అలాగే నాయన
వారు పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలకి సేవించేలా చేసి ఆ బలవంత డిగ్రీలన్నిటి కూడా దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెలు ఎక్కడ మాలపూర్ ప్రాంతాలు ఏర్పడి చేయకుండా అస్తారు బలవంత డిగ్రీ మోయాబు మూలకి బలవంత డిగ్రీలన్నిటి కూడా యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన క్రియలను నిశ్చయం చేస్తున్న నిర్వీర్యం చేస్తున్నాను యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలపుల ఉద్దేశాలు ఏర్పాటు చేసి ఆచారాల భక్తిని జీవింపజేసే మంత్ర విద్య బలవంత డిగ్రీలను కూడా యేసుక్రీస్తు బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేటటువంటి థ్యాంక్ యూ లార్డ్. ఓ రీబాల పరీక్ష మంత్ర విద్య ఆత్మల చేత నా తండ్రి సృష్టిని సేవించేలా చేసిన బలవంత డిగ్రీలు ప్రతి మారుమూల ప్రాంతాల్లో లేకుండా 21 ప్రకారం పెళ్లగించి మరొకటి నాశనం చేసిన సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాలకు ఎడాలకు పారద్రోలుతున్నందని నీకు స్తోత్రాలు. మరలా అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని అగ్నికర్చిన ప్రాకారంగా విడుదల చేస్తున్నందని నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మని ఆశ్రయించే జీవితాలు నాయన జీవం కలిగిన దేవుని థ్యాంక్ యూ లార్డ్. విధేయత కలిగి జీవించే జీవితాలు, ఆయన వాక్యానుసారంగా నడిచే జీవితాలు థ్యాంక్ యూ లార్డ్. ఆ వాక్యాన్ని గ్రహించుకునే జీవితాలు నాయన ఆయన ఏమైనా తెలుసుకుని నడుచుకుని జీవించే జీవితాలు ప్రతి ఒక్కరిలోకి విడుదల చేస్తున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని మేము గ్రహించుకుని ఆ వాక్యానుసారంగా జీవించే జీవితాలు నాయన నీకు ఇష్టలుగా మేము జీవించే జీవితాలు అయా ఎక్కడ కూడా నా తండ్రి నేను విసర్జించే జీవితాలు మా జీవితాలు మా కుటుంబాల బిడ్డల జీవితాలు సంఘాల పిల్లల జీవితాలు ఎవరి జీవితాలు లేకుండా యేసు నామములో నీ రక్తం కూడా భద్రపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నిత్యముని సేవించి కీర్తించి కనపరిచే మహింపరిచే జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలు విడుదల చేసినందుకే స్తోత్రా. నేను విసర్జించి మంత్రి విజయాత్మ చేత నడిపించే జీవితాలు ఎవరిలో లేకుండా వెలుగుతో సహా కలిగించినందుకే నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మ ఈ రాత్రి కాలశంలో నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభావ నేను ఆశ్రయించి నేను గట్టిగా హత్తుకుని జీవించే జీవితాలు మాకు అనుగ్రహించినందుకే ఎక్కడ కూడా నేను విసర్జించేటువంటి జీవితాలు సృష్టిని ఆరాధించే జీవితాలు ఎవరిలో లేకుండా పూర్తిగా నాశనం చేసినందుకే థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆయా జీవం కలిగిన దేవుని సేవించేటటువంటి జీవితంలో ప్రతి ఒక్కరు నడిపించే కృపను నజరేస్తున్నప్పుడు విడుదల చేసినందుకే లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దీవించున్నారని నమ్మి నేను స్తుతిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత ప్రభు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని మహిమపరుస్తున్నాను. ఈ పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నట్టయితే సపోర్ట్ చేయండి, సహకరించండి దయచేసి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.